లవ్ జిహాదులు, ప్రేమ పేరుతో ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయిలు ఈ హిందూ అమ్మాయిల్ని ప్రేమిస్తున్నట్టు నటించి, ఆ పైన వాళ్ళని మతం మార్చి పెళ్ళిళ్ళు చేసుకోవడం లాంటి వచ్చినప్పుడు, అది ప్రేమ తప్ప అది జిహాద్ ఎట్లవుతది? తప్పెట్లవుతది? అమ్మాయి ఇష్టపడే అబ్బాయిని ప్రేమిస్తోంది. మా కుటుంబాల దగ్గరకొస్తుంటే, దాన్ని ప్రేమని కాస్త జిహాద్ అంటారా? ఇది ఉగ్రవాదం అంటారా? అట్టెట్లాగా ఈ దేశంలో ఇట్లాంటి పదజాలం ద్వారా మమ్మల్ని అవమానిస్తున్నారు. నాకు ఈ దేశంలో ఉండాలంటేనే చికాకు వేస్తుందంటూ ఆహ్, ఒమీర్ అజాజ్ అనేటటువంటి అబ్బాయి, బెంగుళూరు అతను, భారతదేశం విడిచి వెళ్ళాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తా, నాకు ఇక్కడ ఇట్లాంటి దరిద్రం నాకొద్దు అని చెప్పాడు. అక్కడికెళ్ళి డాక్టర్‌గా ఉద్యోగం చేశాడు. వివిధ సంస్థల్లో ఉద్యోగం చేసుకొచ్చాడు. అయితే పాపం ఏమైందో తెలీదు గానీ, అకస్మాత్తుగా అతను అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు విషయం తెలిసిందేంటయ్యా అంటే, తను డాక్టర్‌గా పనిచేస్తూ తన దగ్గరకొచ్చేటటువంటి పేషెంట్‌లని సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నాడని, ఎస్పెషల్లీ 2 సంవత్సరాల బాలిక పట్ల అతను ఆ విధమైనటువంటి ప్రవర్తన చేశాడని తేలినటువంటి నేపథ్యంలో, ఇప్పుడు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తే 13,000 వీడియోలు దొరికినాయి. అతని హార్డ్ డ్రైవ్‌లో 13,000 వీడియోలు. ఇప్పుడు ప్రస్తుతం భారత్‌లో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఏది బెంగుళూరులో ఉండే ఇతను డిడ్ నాట్ ఫీల్ సేఫ్ ఇన్ ఇండియా అని ప్రకటించిన అతను ఇప్పుడు అమెరికాలో కూడా నాకు రక్షణ లేదంటాడేమో చూడాలి.